హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి హ్యాపీ పొంగల్. పొంగల్ అంటారు కానీ హ్యాపీ సంక్రాంతి అంటే ఆ ఇంట్రెస్ట్, ఆ కిక్కు వేరేగా ఉంటుంది. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. సొంత ఊరిని, సొంత మనుషులను వదిలేసి విదేశాలకో, వేరే రాష్ట్రాలకో లేదా వేరే ప్రదేశాలకు వెళ్ళి వారందరూ కూడా సంవత్సరం మొత్తం బయట కష్టాలు నష్టాలు ఏదో ఒకటి పడి చివరికి ఆ పంటకు వస్తుందని చెప్పేసి ఊర్లో అందరూ కలిసి గ్యాదర్ అవుతారు కదా. ఆ ఎగ్జైట్మెంట్ అన్నది వేరే లెవెల్లో ఉంటుంది. అంతేకాదు, కోడి పందాలు, గొర్రె పోతులు, మేకలు, కోళ్ళు, లాటరీ బల్లలు, పేకాట రాయలు, ఒకటేం లేదు, ప్రతిదీ ఇంట్రెస్టే మన సంక్రాంతి పండగకి. అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు గురించి చెప్పలేదు కదా. మందుబాబులు ఎప్పుడో పోగి నడిపోతుంది బయలుదేరుతారు. నీట్గా స్నానం చేసేసి పెద్ద మనుషుల్లాగా బొట్టు పెట్టుకొని బయలుదేరుతారు, ఎక్కడికో యుద్ధం చేస్తున్నట్టు. తీరా ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అంటే కళ్ళు పాకలకి, పేకాట పాకల దగ్గరికి వెళ్తారనమాట. అప్పుడు బయలుదేరిన మనుషులు పండగ అయిపోయిన తర్వాత కనిపిస్తారనమాట. అప్పటి వరకు మన క్యారెల్స్ అప్లై చేయడమే. చికెన్లు, మటన్లు పంపించండి అంటే మన కుర్రోళ్ళ చేత పంపించేస్తారనమాట. అలా ఉంటుంది వాళ్ళతో వ్యాపారం. ఇక పిన్నులు, పెద్దమ్మలు, అత్తయ్యలు, మరదల గురించి చెప్పుకోవాలా. వీళ్ళు అసలు ఏంటంటే ఖాళీ ఉన్నట్టు కూడా కనిపించారనమాట. ఆ 3 రోజులు కూడా అక్కడ బయట మందుబాబులు ఎంత యుద్ధం చేస్తారో ఇక్కడ ఇంట్లో వీళ్ళు వంటకాల దగ్గర అంత యుద్ధం చేస్తారనమాట. చికెన్లు, మటన్లు, చేపలు, రొయ్యలు, గారెలు, బూర్లు, ఒకటని లేదనమాట. ఇంకా ఏ వంటకం గుర్తొస్తే ఆ వంటకం చేసేస్తారు. వాళ్ళతో ఏమో అలా ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది అంటే బాబులు, బాబాయిలు చూసేస్తారని చెప్పేసి అవి పట్టుకొని ఏ చెట్లు అమ్మడో బొడ్డమ్మడో పోయి కనిపించరనమాట. వీళ్ళు కరెక్ట్గా అన్నం తినే టైంకి మేనేజ్ చేసేస్తారనమాట. వచ్చి మాట్లాడరు, సరి సప్పులు లేకుండా వచ్చి కూర్చుంటారు కంచం ముందు. వాళ్ళు కూడా కూర్చోలేరు, అన్నం పెట్టేస్తారు, చక్కగా తినేస్తారు, వెళ్ళి పక్కన వేసేస్తారు అనమాట. వీళ్ళతో ఎలా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల గురించి చెప్పుకోవాలి. పండగంతా వాళ్ళది అన్నట్టు బిల్డప్ ఇస్తారనమాట. కొత్త బట్టలు వేసుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి, అరే నాకు 6 జేబులు ఉన్నాయరా, నాకు 7 జేబులు ఉన్నాయరా, నాకు టీషర్ట్ చూడరా, నా ప్యాంట్ చూడరా అని చెప్పేసి వాళ్ళు బిల్డప్ అలా కొంటే తీర్థంలోకి వెళ్ళిపోతారు. అన్నీ కొనేసుకున్నట్టు బిల్డప్ ఇస్తారు. కానీ 1-2 కొంటారు వీళ్ళు పేరెంట్స్. కలద్దాలు ఎట్టేసుకొని వాళ్ళతో ఏమో అలా ఉంటుంది. ఇక తాతలు, మామల గురించి చెప్పుకోవాలి. వీళ్ళేమో పిల్లలేమో ఊర్లో వెళ్ళిపోయి ఆ పండగకు వస్తారు కదా, వాళ్ళని వాళ్ళ మనవలు చేసే సినిల్ని చూసి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ వీళ్ళు మురిసిపోతారనమాట. వీళ్ళతో ఇలా ఉంటుంది. ఇలా ఎవరి స్పేస్లో వాళ్ళు అందరు కలిపి ఎంజాయ్ చేసుకునే పండగే సంక్రాంతి. ఈ పండగ అందుకే అందరికి ఇష్టం అనమాట. అందరు కలిసినట్టే ఉంటారు. కానీ ఎవరి స్పేస్లు, ఎవరి దారులు, ఎవరి రూమ్స్, ఎవరి రూల్స్ వాళ్ళకు ఉంటాయి అనమాట. అట్లా ఉంటుంది ముచ్చట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. జై హింద్.